హాయ్! ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఏపీఐ. టెక్‌లో ఉన్నా లేకపోయినా ఈ పదం చాలాసార్లు విని ఉంటారు కదా! దీని ఫుల్ ఫామ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. పేరు వినగానే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తుంది కదూ! ఏం పర్లేదు, ఈరోజు ఆ కన్‌ఫ్యూజన్‌ని మొత్తం క్లియర్ చేసేద్దాం. సరే, అసలు ఏపీఐ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఇది ఎందుకంత కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుందో చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే దీనికి దొరికే చాలా డెఫినిషన్స్ టెక్నికల్‌గా కరెక్టే, కానీ అవి విన్నవాళ్లకు మాత్రం ఏమీ అర్థం కావు. ఉదాహరణకు వికీపీడియాలో ఈ డెఫినిషన్ చూద్దాం. ఇది చదివాక మనకు విషయం అర్థమవడం అటుంచి ఉన్న కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువ అవుతుంది. టెక్నికల్గా ఇది 100% కరెక్టే, కానీ మనకు మాత్రం ఏమీ అర్థం కాదు. సో మీకు కన్ఫ్యూషన్గా అనిపిస్తే అస్సలు వరీ అవ్వకండి. ప్రాబ్లం మీలో లేదు, ఆ డెఫినేషన్లోనే ఉంది. అందుకే ఇప్పుడు మనం దీన్ని చాలా అంటే చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇంత కాంప్లెక్స్ టాపిక్ని ఈజీగా అర్థం చేసుకోవడానికే మనమొక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ అనాలజీ వాడదాం. అదే వెయిటర్ అనాలజీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీఐ అంటే ఒక మెసెంజర్. దీని పనేంటంటే మనం అడిగిన రిక్వెస్ట్ని తీసుకుని ఒక సిస్టమ్కు చెప్పడం, ఆ సిస్టమ్ నుండి రెస్పాన్స్ని మళ్ళీ మన దగ్గరికి తీసుకురావడం. అంతే, చాలా సింపుల్ కదా! ఇప్పుడు ఆ రెస్టారెంట్ ఎగ్జాంపుల్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, మీరు రెస్టారెంట్కి వెళ్ళి ఒక ఆర్డర్ ఇస్తారు. దీన్నే మనం రిక్వెస్ట్ అంటాం. తర్వాత వెయిటర్ వచ్చి మీ ఆర్డర్ను కిచెన్కు తీసుకెళ్తాడు. ఇక్కడ ఈ వెయిటరే మన ఏపీఐ. ఆ తర్వాత కిచెన్ మీ ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంది. ఆ కిచెనే ఇక్కడి సిస్టమ్. ఫైనల్గా వెయిటర్ ఆ ఫుడ్ని మీ టేబుల్ దగ్గరికి తీసుకొస్తాడు. ఇదే రెస్పాన్స్. సరే, ఈ రెస్టారెంట్ అనాలజీతో కాన్సెప్ట్ అయితే బాగా అర్థమైంది కదా. మరి ఇదే లాజిక్ నిజమైన యాప్స్లో ఎలా పనిచేస్తుందో చూద్దామా? ఒక ఐస్ క్రీమ్ షాప్ కోసం మనం ఒక వెబ్ యాప్ తయారు చేస్తున్నాం అని ఊహించుకుందాం. సింపుల్ యాప్. ఆ షాప్లో ఏ ఫ్లేవర్స్ ఉన్నాయో చూపించాలి, అంతే. ఇక్కడ మన యాప్ ఏమో కస్టమర్ లాంటిది. మరి కిచెన్ ఏంటి? అదే సర్వర్. మన యాప్ సర్వర్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడగాలి, ఏ ఫ్లేవర్లు స్టాక్లో ఉన్నాయి అని. మరి మన యాప్ అడిగిన ఈ ప్రశ్నను సర్వర్కు ఎవరు తీసుకెళ్తారు? ఎస్, మీరనుకున్నది కరెక్టే, అదే ఏపీఐ. ఇక్కడ ఏపీఐ అనేది ఒక డిజిటల్ వెయిటర్ అన్నమాట. ఈ డిజిటల్ వెయిటర్ మన ప్రశ్నను సర్వర్కు తీసుకెళ్లి అక్కడ్నుంచి ఫ్లేవర్ల లిస్ట్ను తిరిగి మన యాప్కు తీసుకొస్తుంది. చూసారా, మన వెయిటర్ అనాలజీకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది. మనం రెస్టారెంట్లో వెయిటర్కి ఒక కాఫీ తీసుకురా లేదా ఈ టేబుల్ క్లీన్ చెయ్యి అని రకరకాలుగా ఆర్డర్స్ ఇస్తాం కదా, అలాగే ఏపీఐకి కూడా కొన్ని స్టాండర్డ్ ఆర్డర్స్ ఉంటాయి. వీటి వల్ల కమ్యూనికేషన్ చాలా ఈజీగా, కరెక్ట్గా జరుగుతుంది. ఓకే, మన డిజిటల్ వెయిటర్కి మనం ఎలాంటి ఆర్డర్లు ఇవ్వచ్చో ఇప్పుడు చూద్దాం. బేసిక్గా 4 రకాల మెయిన్ రిక్వెస్ట్స్ ఉంటాయి. అవే గెట్, పోస్ట్, పుట్ మరియు డిలీట్. మన ఐస్ క్రీమ్ షాప్ ఎగ్జాంపుల్తో వీటిని సింపుల్గా అర్థం చేసుకుందాం. షాప్లో ఏమేం ఫ్లేవర్లున్నాయో తెలుసుకోవాలంటే గెట్ రిక్వెస్ట్ పంపుతాం. రెస్ట్ఫుల్ రాస్బెర్రీ అనే కొత్త ఫ్లేవర్ని మెనూలో యాడ్ చేయాలంటే పోస్ట్ వాడతాం. మెంట్ చాక్లెట్ పేరును జస్ట్ చాక్లెట్ అని మార్చాలంటే పుట్ రిక్వెస్ట్. ఇక ఏదైనా ఫ్లేవర్ అయిపోతే దాన్ని మెనూ నుండి తీసేయాలంటే డిలీట్ వాడతాం. అంతే, ఈ 4 ఆర్డర్స్తోనే దాదాపుగా అంతా మేనేజ్ చేయొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే గెట్ రిక్వెస్ట్ అంటే మనం సర్వర్ నుండి డేటాని తెచ్చుకుంటున్నామన్నమాట. మన ఐస్ క్రీమ్ యాప్ ఫ్లేవర్ల లిస్టును చూపించడానికి ఇదే రిక్వెస్ట్ వాడుతుంది. అలాగే పోస్ట్ రిక్వెస్ట్ అంటే మనం సర్వర్కి కొత్త డేటాని పంపి అక్కడ దాన్ని క్రియేట్ చేయమని అడుగుతున్నాం. షాప్లోకి కొత్త ఫ్లేవర్ వచ్చినప్పుడు దాన్ని మెనూలో యాడ్ చేయడం లాంటిది. సరే, ఇప్పటిదాకా మనం ఒకే ఎగ్జాంపుల్తో ఏపీఐని అర్థం చేసుకున్నాం. కానీ నిజానికి ఏపీఐలో మన డిజిటల్ లైఫ్లో ఎంత ఇంపార్టెంటో, అసలు వాటి పవర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏపీఐలు ఎందుకంత పాపులర్ అయ్యాయి అంటే వాటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. 1, కమ్యూనికేషన్ చాలా సింపుల్గా, స్టాండర్డ్గా ఉంటుంది. 2, మన అవసరాలకు తగ్గట్టుగా వీటిని ఎంతైనా స్కేల్ చేయొచ్చు. 3, ఇవి చాలా ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఏపీఐల అసలైన పవర్ ఇక్కడే ఉంది. ఏ కంపెనీ తయారు చేసింది, ఏ టెక్నాలజీ వాడారో అన్న తేడా లేకుండా ఏ 2 యాప్స్ అయినా సరే ఒకదానితో ఒకటి ఈజీగా మాట్లాడుకోగలవు. అది ఏపీఐల స్పెషాలిటీ.
దీనికి బెస్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. మనం ఒక ట్రావెల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫ్లైట్ టికెట్స్ కోసం సర్చ్ చేస్తాం. అప్పుడు ఒకే స్క్రీన్ మీద పదుల కొద్దీ వేర్వేరు ఎయిర్లైన్స్ ఫ్లైట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇదెలా సాధ్యం? సింపుల్. ఆ ట్రావెల్ వెబ్సైట్ ప్రతి ఎయిర్లైన్ యొక్క ఏపీఐ అనే వెయిటర్తో మాట్లాడి మొత్తం సమాచారాన్ని మన ముందు ఒకే చోట పెడుతుంది. అంతే. అందుకే ఏపీఐలను మన కనెక్టెడ్ వరల్డ్కు సైలెంట్ హీరోస్ అని అంటారు. ఇవి మన కంటికి కనిపించకుండా బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ మన డిజిటల్ లైఫ్ని ఇంత ఈజీగా మారుస్తున్నాయి. సో ఈసారి మీరు మీ ఫోన్లో ఏదైనా యాప్ వాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. అది ఫుడ్ డెలివరీ యాప్ కావచ్చు, మ్యాప్స్ కావచ్చు, లేదా సోషల్ మీడియా కావచ్చు. వాటి వెనుక సైలెంట్గా పనిచేస్తున్న ఈ డిజిటల్ వెయిటర్లను మీరు గుర్తుపట్టగలరా? తప్పకుండా ప్రయత్నించండి.